రైట్, అందరు జాగ్రత్త కూర్చోవాలి, వినాలి. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండడి. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే నిజ క్రైస్తవుల యొక్క గుర్తులు, మార్క్స్ ఆఫ్ ట్రూ బిలీవర్స్, నిజ క్రైస్తవుల యొక్క గుర్తులు. ఈ యొక్క అంశాలు 12వ అధ్యాయం 9 నుంచి 21 వచనాల వరకు ఈ గుర్తులు ఉంటాయి. 12వ అధ్యాయం 9 నుంచి 21 వచనాల వరకు ఉంటాయి. 9వ వచనం ఒకటిదాన్ని మనం చదివాము. ముందుకు వెళ్దాం. సో ఈ యొక్క గుర్తులు, నిజమైన క్రైస్తవుల యొక్క గుర్తులు ఏంటి అనేటువంటి జాగ్రత్త గమనించినట్లయితే చూడండి, నిజ క్రైస్తవుల యొక్క గుర్తులు. గుర్తు అంటే ఏంటి చెప్పండి? గుర్తులు అంటే గుర్తులు, రైట్, లక్షణాలు, చిహ్నములు, విధానము, కర్తవ్యాలు, డ్యూటీస్ అని కూడా రకరకాల పర్యాయ పదాలు మనకి కనపడుతూ ఉంటాయి. మనం ఎప్పుడైనా గుర్తులు ఎలా ఉంటాడు? గుర్తులు అంటే మనిషిని పోల్చుకోవటానికి ఆ రజనీపాస్ గడ్డం ఉంటుంది, కొద్దిగా పొట్టుకుంటాడు, కొద్ది నల్లగా ఉంటాడు, లావుగా ఉంటాడు. ఇవన్నీ ఏంటి? గుర్తులు. ఈ గుర్తుల గురించి నేను చెప్తుంది. ఈరోజు గడ్డం ఉంది, రేపు పొద్దున్న నాకు చివరి పుడితే గడ్డం తీసేస్తా. మరి గడ్డం గుర్తు ఎట్టయితుంది? సో అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి గుర్తులు ఇవి కాదు. వాస్తవానికైతే గుర్తులు వారిని చూడగానే కనపడిపోతుంది. వారిని చూడగానే నిజమైనటువంటి క్రైస్తవుల యొక్క లక్షణాలు అని చెప్పొచ్చు, వారి విధానము అని చెప్పొచ్చు. వారి విధానాలు, వారి లక్షణాలు, చిహ్నములు. ఆ ఊరికి గుర్తుపట్టడం ఎట్లా? ఆ ఊరికి ముందు ఒక పెద్ద కమాన్ ఉంటుంది, అదే గుర్తు. ఆ ఊరి ముందు ఒక పెద్ద కమాన్ ఉంటుంది. ఇట్లాంటి గుర్తులు మనకి చిన్న చిన్న, ఆ ఊరికి వెళ్ళేటప్పుడు ఒక చెరువు ఉంటుంది ఎదురుగా. ఇట్లాంటి గుర్తులు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఈ యొక్క గుర్తులు మారచ్చు, మారకపోవచ్చు. కానీ కొన్ని గుర్తులు మీరు ఒకసారి సర్టిఫికెట్స్ చూస్తే వాటిలో కొన్ని గుర్తులు ఉంటాయి. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? ఏం గుర్తులు ఉంటాయి? అసలు ఎవడు ఫోటో ముఖం మారుతుంది. ఆధార్ కార్డులో ముఖాలకి మన ముఖాలకి చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు ఫోటోల్ని చూసి ఈ మనిషి ఆ మనిషి అనుకోవడానికి లేదు. ఇప్పుడు అందుట్లోనూ ఈ OnePlus ఫోటోలు వచ్చిన తర్వాత, ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఆడు ఎట్లున్నా కూడా ఫోటో మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఆడు మనిషి ఎట్లున్నా కూడా ఫోటో మాత్రం అద్భుతంగా. ఏఐ ఫోటోలు అట, ఏఐ టెక్నాలజీలో ఉన్నాం. అప్పుడు పాపము పెద్దవాళ్ళు ఏఐ టెక్నాలజీ వస్తుందని తెలియక కొన్ని గుర్తులు పెట్టారు సర్టిఫికెట్స్లో. ఏంటి అంటే ఈ మాట రాసి ఉంటుంది ఖచ్చితంగా, ఏ మూలాంద అంటే పుట్టుమచ్చలు. ఇప్పుడు ఈ గుర్తులు కూడా పర్మనెంట్ కాదు. ఏముంది, టాటూ ఓడి దగ్గర పోతే నీకు ఎక్కడ కావాలంటే అక్కడ పుట్టుమచ్చలు ఎత్తున్నాడు వాడు. అంతకుముందు దేవుడిచ్చిన పుట్టుమచ్చలు ఉన్నాయి, ఇప్పుడు మనం పెట్టుకునే పుట్టుమచ్చలు తయారైనవి. సో పుట్టుమచ్చలు కూడా పర్మనెంట్ కావటంలే ఈ రోజుల్లో. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇక్కడ పౌలు గారు రోమే సంఘానికి రాస్తూ, రోమీలను హెచ్చరిస్తూ, కొన్ని గుర్తులు క్రైస్తవులు కలిగి ఉంటారు. కొన్ని వాళ్ళని చూడగానే వారిని ఎట్లా గుర్తుపరచొచ్చాయా అంటే, ఇప్పుడు నేను నా సర్టిఫికెట్ చూస్తే ఇక్కడ నాకు ఒక పుట్టుమచ్చ ఉంటుందని రాసిన నేను, దాన్ని బట్టి ఆ సర్టిఫికెట్స్ నాయన్ని గుర్తుపట్టవచ్చు. అంటే ఏంటిది? నా యొక్క గుర్తులు బయటకు కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ పౌలు గారు
క్రైస్తవులకు కొన్ని లక్షణాలు, కొన్ని గుర్తులు ఉంటాయి అని చెప్పేసి వారిని చూడగానే ఇదిగో వీరి పరిస్థితి ఇది, వీరి లక్షణం ఇది, వీరు క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు వీళ్ళే అనేటువంటి కొన్ని గుర్తులను అక్కడ రాస్తూ ఉన్నాడు. వీటిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రియమైన బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్లో 3 రకాలుగా 9వ వచనం రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9 నుంచి 21వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను మనం 3 రకాలుగా విభజించవచ్చు. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా మనం విభజిస్తున్నాం. చూడండి, ఒకటి ఏంటంటే విశ్వాసుల ఎడల నిజమైన క్రైస్తవుల యొక్క విధానం ఎలా ఉంటది ఏంటిది? విశ్వాసుల ఎడల అనగా ఇతర విశ్వాసుల ఎడల, సంఘస్థుల ఎడల, దేవుని యందు విశ్వాసం ఉంచిన వేరే ప్రజల ఎడల నా యొక్క యాటిట్యూడ్, నా యొక్క విధానము, నా యొక్క ప్రవర్తన, ఎటువంటి గుర్తులను నేను ప్రదర్శిస్తూ ఉంటాను. మొదటిది. రెండవది, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యేసు క్రీస్తు ఎడల ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు, ఎటువంటి విధానం కలిగి ఉంటారు. మూడవది, శత్రువుల ఎడల ఎటువంటి విధానం కలిగి ఉంటారు అని 3 రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 12 వచనాలను మనం విభజించవచ్చు. చూద్దాం ఎన్ని పాయింట్లు మనం స్టడీ చేయగలిగితే అన్ని పాయింట్లు ఈ వారం స్టడీ చేద్దాం. మొదటిది ఏంటిది చెప్పండి? నిజమైనటువంటి క్రైస్తవులు ఇతర విశ్వాసుల ఎడల ఎటువంటి బాధ్యతలు కలిగి ఉంటారు, ఎటువంటి విధానంలో ఉంటారు, ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. వీళ్ళని చూడంగానే వారిలో అనగా మన అందరిలో ఈ యొక్క లక్షణాలు కనపడాలి మనకి. మనం నిజమైన క్రైస్తవులం అనుకున్నట్లయితే ఇటువంటి లక్షణాలు మనలో ఉండాలి అని చెప్పేసి అని దేని లేఖనం తెలియజేసింది. మొదటిగా చూస్తే నిష్కపటమైనటువంటి ప్రేమ. చెప్పండి ఏంటిది? నిష్కపటమైనటువంటి ప్రేమ. నిజమైన క్రైస్తవుడికి నిష్కపటంగా ఉంటాడు. నిష్కపటం అంటే కల్మషము లేకుండా. చూడండి, మనం చదివిన మూలవాక్యం చదువుతాం. రోమిలకు రాసిన పత్రిక 12:9 వచనంలో మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. నిష్కపటమైనదై, కపటము లేనిదై, కల్మషము లేనిదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండడి. మీ ప్రేమ, మీరు మీ యొక్క సహోదరుల ఎడల, మీ యొక్క సంఘం ఎడల, మీ విశ్వాసుల ఎడల, వేరే దేవుని విశ్వాసం ఉంచిన ప్రజల ఎడల నిష్కపటమైన ప్రేమ, కపటము లేని ప్రేమ. మీ ప్రేమ. ఎవరి ప్రేమ? ఎవరికి చెప్తున్నాడు? రోమిలతో పాటు మనకు కూడా. నువ్వు ప్రేమిస్తున్నావు, ఎంత ప్రేమ చూపిస్తామంటే, గణేశుదా ఎంత ప్రేమ చూపిస్తామంటే ఒక సంఘటన నేను మీకు చూపిస్తా. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 48వ వచనం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 48వ వచనం మనం చూస్తే, రండి 48, 49 వచనాలు. మత్తయి శుభవార్త. అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకున్నదని వారికి గుర్తు చెప్పి వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఈ 26వ అధ్యాయం 49వ వచనం ఒక్కటి చదివినట్లయితే, ఆ 48వ వచనం చదవకుండా 49వ వచనం ఒక్కటి చదివినట్లయితే, అబ్బా ఇస్కరియోతు యూదా యేసయ్యని ఎంత ప్రేమిస్తున్నాడో. 49వ వచనం ఒక్కటి చదవండి. యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొని, ఎలా ముద్దు పెట్టాడు అంటున్నాడా? ఎట్లా పెట్టాడు? దగ్గరకు వచ్చాడు, హగ్ చేసుకున్నాడు, అలాయ్ బలాయ్ హగ్ చేసుకొని, బోధకుడా నీకు శుభము. మీ ప్రేమ
నిష్కపటమైనదై ఉండాలి. ఇతరుల ఎడల నువ్వు చూపించే ప్రేమ చూపిస్తున్నావు. చెప్పిన పదం చూడండి, బోధకుడా నీకు శుభము. శుభము కలగజేస్తున్నాడా? మాట ఎట్లుంది? తీయగా ఉంది. చాలాసార్లు తీయని మాటలు పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడట. స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు. ఈ రోజుల్లో గాయం చేసేటోడి దగ్గర అసలు ఎవడు ఉండడు. ముద్దు పెట్టేటోని దగ్గర, ప్రేమించేటోని దగ్గర, లాలం చేసేటోని దగ్గర. నేను మాత్రం ముద్దులు పెట్టను, నానంతా గాయం చేసుడే. మీరున్నా లేకుండా నా డ్యూటీ అంతా గాయం చేసుడే. ఎందుకు? పరలోక రాజ్యం పోవాలి. నా 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 టార్గెట్ అది. ఇక్కడ జాగ్రత్త చూడండి, ముందే కపటము. చాలా మంది దేవుని యొక్క ప్రజలు, లేకపోతే దేవుని యొక్క బిడ్డల యొక్క గుర్తు ఏంటిది అంటే, నీలో కపటం ఉందంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు. గుర్తుపెట్టుకో. ఇస్కరియోతు యూదా ఇప్పుడు నిజమైన క్రైస్తవుడేనా? కాదా? అయ్యో 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగి, ఆయనతో ఉండి, ఆయన అసలుకి డబ్బులు ఎవరికి ఇస్తాం మనం? డబ్బు సంచి ఎవరికి ఇస్తాం? నమ్మకస్తునికి డబ్బులు సంచి ఇస్తాం. ఇటువంటి నమ్మకస్తుడికి ఎంచబడిన వాడు దేవుడు అతన్ని లెక్కలోకి తీసి కపటమైనటువంటి పక్కన చెప్పుకొని వచ్చాడు. నేను పోయి ఎవరిని ముద్దు పెట్టుకుంటాను? ఎందుకు ముద్దు పెట్టుకోకుండా ఆయన యేసని చెప్తే అయిపోగా. కపటమైన ప్రేమ నీలో నాలో ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఫోన్లో కపటమైనటువంటి వాళ్ళు ఎట్లా దొరుకుతారో తెలుసా? సింపుల్. ఫోన్ జాగ్రత్తగా మాట్లాడండి. ఫోన్ చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకు? నిన్నేమంటాడో చూడు, సతీష్, సురేష్ అన్నా నువ్వు సతీష్ అంటున్నావు, లేకపోతే పాస్టర్ అన్నా, లేకపోతే నువ్వు దేవమండి వెంకటేష్ చూడు నేనేమంటున్నారు చూడు అన్న. వాళ్ళే అన్నారంటే అవుట్. ఇక నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడా? నిన్ను ఇరికీయటానికి మాట్లాడుతున్నాడు. కపటమైనటువంటి చూడండి మాట. శుభము నాయన, బోధ కూడా నీకు శుభము. ముద్దు పెట్టి చూడండి. ఆ తర్వాత ఎంత శ్రమ పడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. అందుకనే చూడండి, కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు మంచి మాటలు చెప్తారు. 55వ కీర్తన 21వ వచనం మనం జాగ్రత్తగా చూసినట్లయితే, కీర్తన గ్రంథం 55వ కీర్తన 21వ వచనం. మాటలు మృదువుగానున్నవి, కలహం ఉన్నది, చమురు కంటే నునుపైనవి, అవి వరదీసిన కత్తులే. ఏంటి? చమురు కంటే నునుపు. నూనె పట్టుకోండి, ఇట్లా దొరకదు. మెత్తగా నున్నగా ఉంటది నూనె కరుగ్గా ఉంటది. ఎక్కడన్నా ఇప్పుడు దాంట్లో ఏమంటారు దాన్ని, గరుకులు కానీ లేకపోతే ఏమైనా చూసారా? మెత్తగా ఇట్ట పట్టుకుంటే జారిపోతుంటది. నోటి మాటలు వెన్నలా మృదువుగా వెన్న పూసినట్టుంటదట. వెన్న పూసినట్టు. కానీ అవి వరదీసిన కత్తులు. వరదీసిన కత్తులు అంటే వరలో ఉన్నటువంటి, అంటే ఆ సాకెట్లో పెట్టిన కత్తి కాదు, సాకెట్లోంచి బయటకు తీసిన కత్తి. అంటే రెడీగా ఉంది, అటాక్ చేయడానికి రెడీగా ఉంది అది. ప్రేమ బిళ్ళరా, మన ప్రేమ కపటము లేని ప్రేమలా ఉండాలి. మొదటి గుర్తు, నీ హృదయంలో కపటం ఉంటే నువ్వు నిజమైన క్రైస్తవుడిగానే కాదు. రెండవది చూద్దాం. చూడండి, అక్కడే ఉన్నటువంటి 10వ వచనం చదవండి. ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఎంచుకొనుడి. ఘనత విషయములో అనురాగం అంటే ఏంటి చెప్పండి నాకు. రెండవ గుర్తు, అనురాగము కలిగి ఉంటాడు. అనురాగం అంటే
అనురాగము. మీకు ఒక విషయం చెప్తా, ఇది అర్థం కావాలంటే ఈ బొమ్మను చూడండి. మీకు కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు, లేకపోతే ఇట్లాంటి పిల్లలు ఎవరైనా కనపడ్డప్పుడు, లేకపోతే మన పిల్లల్నే దగ్గర తీసుకొని ఎత్తుకొని వాడిని ముద్దు పెట్టేటప్పుడు లోపల నుంచి ఒక అనుభూతి వస్తుంది. ఒక అనుభూతి ఇన్సైడ్, లోపల అంతరంగంలో నుంచి ఒక అనుభూతి, దాన్ని వర్ణించలేనటువంటి అనుభూతి ఉంటుంది. పులకరించిపోతుంది వాళ్ళు. మేము అంతగానో ఏడ ఆలోచన చేసినామన్నా బుగ్గ గిల్లేమో అయిపోయింది. అంత అనుభూతిని కానీ, లేకపోతే మనకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు కలిశారనుకో, ఎట్లా ఉంటుంది హృదయంలో? అత్తగారింటికి నుంచి అమ్మగారింటికి 5 సంవత్సరాల తర్వాత పోయిందనుక అమ్మ ఎట్లుంటది? మొన్న ఒక వీడియో చూశారు. ఒక ఆమె పాపం ఒక సంచి తీసుకొని రోడ్డు మీద ఎగురుకుంటా పోతుంది. ఇట్లా 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 ఎగురుకుంటా పోతుంది. కింద వాడేం రాసిందంటే, అత్తగారింటి నుంచి అమ్మగారింటికి పోయేటప్పుడు ఇట్లా పోతారు. ఆమె అసలు రోడ్డు మీద ఎవరిని చూస్తలేదు. పాపం పెద్ద వయసులకు 30-40 సంవత్సరాలు ఉంటాయి. ఆమె ఏదో సంతోషంతో పోతే ఈడు దానికి అత్తగారింటి నుంచి అమ్మగారింటికి ఇట్లా పోతారు. అమ్మగారింటి నుంచి అత్తగారింటికి వచ్చేటప్పుడు అనురాగం, ప్రేమ లోపల అది ఒక వర్ణించలేని అనుభూతి. ప్రియమైన బిడ్డలారా, అనురాగము అనేటువంటిది మనం పిల్లల్ని దగ్గర తీసుకుని హత్తుకున్నప్పుడు మన హృదయంలో, మన జీవితంలో కలిగేటువంటి ఒక భావన, అది మనం వర్ణించలేని మన లోపల ఉండేటువంటి ప్రేమ యొక్క అల్టిమేట్ స్టేజ్ అది. చూడండి, మీరు సహోదర ప్రేమ విషయంలో, సహోదరుడు అంటే ఎవడు? తొందరగా చాలా ఉన్నాయి. సహోదర ప్రేమ అంటే ఎవడు? సహోదరుడు అంటే ఎవడు? నీతోటి వాడు. ఇక్కడ 2 రకాల సహోదరులు ఉన్నారు. ఒకటి రక్త సంబంధి, రెండవది ఈయన కూడా రక్త సంబంధే. ఒకటి విశ్వాసులు, ఒకటి తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి రక్త సంబంధి. పోయిన ఆల్నైట్ ప్రేయర్లో అసలుకి ఏశావు లాంటి వాడు సంపాలి అసలుకి యాకోబుని. కానీ వాళ్ళ తమ్ముడిని చూసినప్పుడు అన్యాయం చేశాడని తెలిసి కూడా తమ్ముడిని చూడగలనే లోపల నుంచి ప్రేమ, అభిమానం తట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చాడు అని రాయబడి, ఏడ్చాడు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అనురాగము, సహోదర ప్రేమ. ఒకటి బంధుత్వం, రక్త సంబంధం. రెండవది కూడా రక్త సంబంధమే. ఈ రక్త సంబంధం ఏంటిది? యేసు రక్తములో కడగబడిన వాడు, యేసు రక్తములో కడగబడినటువంటి సహోదరుడు ఎవరు? నీ పక్కన ఉన్న వాళ్ళ గురించి చెప్పు. నువ్వు నా సహోదరుడు అని చెప్పు. నువ్వు నా సహోదరివి చెప్పు. నువ్వు నా సహోదరుడువు, నువ్వు నా సహోదరివి. పక్కన వాళ్ళు వీళ్ళ విషయంలో ఎటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి? అనురాగము. ఈ అనురాగం అనేటువంటిది చూడగానే ప్రేమ, అభిమానము, ఆ యొక్క తృప్తి కలగాలి. చాలాసార్లు మనము ఒకరినొకడు చూడండి, మీకు ఒక విషయం చెప్తా. ఈ యొక్క అనురాగం ఉంటే, ఈ యొక్క ప్రేమ యొక్క అల్టిమేట్ అనురాగం మన జీవితాల్లో మనం కలిగి ఉంటే, కయ్యూను ఏబేలు ఎందుకు చంపాడు? ఇది లేకనే, ఈ ప్రేమ లేకనే, ఈ యొక్క అభిమానం లేకనే, ఈ యొక్క అనురాగం వాని హృదయంలో కఠినమైనటువంటి వాడైపోయాడు, కఠినమైనటువంటి వాడుగా అయిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో మనకున్నటువంటి స్థితిగతులను బట్టి ఈ యొక్క అనురాగం అనేటువంటిది రాదు. బాగా డబ్బుంటే మనల్ని అందరూ ప్రేమిస్తారనుకోవడం ఉట్టిమొచ్చుట, లేకపోతే మనం ఎక్కువగా చేస్తే దేవుని దగ్గరికి, లేకపోతే దేవునికి బాగా కానుకలు ఇస్తారని బాగా ప్రేమిస్తారనుకోవడం ఉట్టిమొచ్చుట. నీ యొక్క గుణమును బట్టే ఈ అనురాగం అనేటువంటిది ఎదుటివాడు నిన్ను ప్రేమించడానికి దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. అనురాగము చూడండి, దీని గురించి తెలియజేస్తూ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన అంటే ఒకని ఎడల ఒకడు
మిక్కటమైన అన్నిటినీ కప్పుతుందట ప్రేమ. అన్నిటినీ కప్పటం అంటే నిజంగా నీ హృదయంలో దేవుని ప్రేమ ఉంటే కొంత బాధ ఉండొచ్చు, కొంత కష్టం ఉండొచ్చు, కొన్ని మాటలను బట్టి, కొన్ని బాధలను బట్టి కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఈ ప్రేమ వాటన్నిటిని తుడిచివేస్తుంది, వాటన్నిటినీ తుడిచివేస్తుంది అని చెప్పేసి అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్నది. అన్నిటిని తుడిచివేస్తుంది, అన్నిటినీ అన్నిటినీ అన్నిటినీ. చాలాసార్లు మనము దాచుకుంటుంటాం, లోపల పెట్టుకుంటూ ఉంటాం. ఇదిగో అట్టన్నారు, ఇట్లన్నారు, ఇది అది, ఆమె నన్ను అట్టంది, ఆమెతో మాట్లాడు, ఈమె నన్ను అట్టంది, ఈమెతో మాట్లాడా. నిజమైన క్రైస్తవుడు మనసులో ఏది పెట్టుకోడు. నిజమైన క్రైస్తవుని హృదయంలో ద్వేషభావం ఉండదు. నిజమైన క్రైస్తవుని యొక్క హృదయంలో పగ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే నా జీవితంలో నేను ఎన్నో విన్నా, ఇటుని ఇటు వదిలిపెడతా. నేను ఇటు విని ఇటు వదిలిపెడతా. ఎందుకంటే ఒక వ్యక్తి నన్ను ప్రేమించాలా లేదా అనేటువంటి నా చేతుల్లో లేదు, కానీ నేను ఎదుటి వ్యక్తిని ప్రేమించాలా లేదా అనేటువంటి నా చేతుల్లోనే ఉంది. ఎదుటి వ్యక్తిని ప్రేమించాలా లేదా అనేటువంటిది నా చేతుల్లోనే ఉంది. పగ పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోవచ్చు, లేదు నేను అతన్ని ప్రేమిస్తా. చూడండి, ఒకరి ఎడల ఒకడు అన్నిటిని కప్పండి, తీసేయండి, అన్నిటిని తీసేయండి. నిజమైన క్రైస్తవం యొక్క గుర్తు అన్నిటినీ తీసివేస్తాడు. తీసివేసి మిక్కటమైన అనురాగము. 2 వారాలు రాకపోతే 3వ వారం వచ్చారనుకో, ఎందుకు మమ్మల్ని ఎందుకు అడుగుతారు, రావట్లేదు అనుకుంటారేమో. వస్తే మీకు చెప్పకపోయినా మా హృదయంలో ఒక రకమైన సంతోషం, వచ్చారు మన వాళ్ళు కనపడ్డారు, ఒక సంతోషం, ఒక ఆనందం కలుగుతుంది. ప్రియమైన బిడ్డలారా, చూడండి, మిక్కటమైనటువంటి ప్రేమ గలవారై ఉండండి అని చెప్పేసి అని బైబిల్ తెలియజేస్తారు. రెండవది అనురాగం. మొదటి గుర్తు ఏంటిది? నిష్కపటమైన ప్రేమ. రెండవ గుర్తు అనురాగం. ఇవన్నీ ఉన్నాయా లేవో మనలో, అక్కడక్కడక్కడ మచ్చలు ఉన్నాయా లేవో చూసుకోవాలి. మూడవది సహాయం చేయటం. చూడండి, 13వ వచనంలోకి రండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. దీంట్లో 2 ఉన్నాయి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. పరిశుద్ధులు అంటే ఎవరు? మేము సంపాదించినన్ని జనాలకు పంచిపెట్టాలంటే మేమేడ పంచిపెడతామన్నా? మేము కష్టపడి సంపాదించే జనాలకు మేమేడ పంచిపెడతాం? అన్ని పంచిపెట్టమంటలే. పరిశుద్ధుల అవసరాలలో నీకు చేతనైనటువంటి సహాయము దేవుని బిడ్డగా నువ్వు చేసేటువంటి వాడవై ఉండాలి. మీరు మొదటి శతాబ్దం యొక్క సంఘాన్ని చూస్తే, ఆది కాండంలో అపోస్తుల కార్యంలో మొదటి శతాబ్దం యొక్క సంఘాన్ని చూస్తే, వాళ్ళు తమకున్న వాటిలో అన్నిటినీ, ఒక ఆయన అయితే మొత్తం పొలం తీసుకొచ్చి ఇచ్చాడు. వారి ఆస్తులు అన్ని తీసుకొచ్చి, మిమ్మల్ని అన్ని పొలాలు, ఇల్లు, ఆకులు నమ్ముకొని డబ్బులు తెచ్చి ఇవ్వమంటలే నేను. నీకు చేతనైన సహాయము ఆపదలో ఉన్నవానికి. పరిశుద్ధుల అవసరములలో పాలు పంపులు పొందొచ్చు. చూడండి ప్రేమలరా, నేనే సంపాదించుకోవాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. అందరి ఎడల విశేషముగా. నీ యొక్క సంఘములో కష్టపడుతున్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు, నీ సంఘములో ఇబ్బంది పడుతున్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు. తెలిసి కూడా సహాయము చెయ్యలేని పరిస్థితుల్లో మనం ఉన్న, చేయి రావటంలే. నిజమైన క్రైస్తవుడు అలా ఉండడు. నిజమైన క్రైస్తవుడు తగిన సహాయము, తనతో అయిన సహాయము. చూడండి ప్రేమిలరా, ముగ్గురు వెళ్ళారు అక్కడి నుంచి. యాజకుడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. పరిసయ్యుడు వచ్చాడు, క్షమించండి, సమరయుడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోలే.
ఆగాడు. నాకెందుకు అనుకోలే, వానికి సహాయముగా తన చేతనైంది. తన దగ్గర గాడిద మీద ఎక్కించుకున్నాడు, తీసుకుపోయాడు. ఆ రోజుల్లో హాస్పిటల్ అనుకున్నా, హాస్పిటల్లో చేర్చాడు. తన దగ్గర నాకు 2 రూపాయలు ఇచ్చాడు. అయ్యా నా దగ్గర ఇవే ఉన్నాయి, నువ్వు ఖర్చు పెట్టు, నువ్వు బాగు చేయి, మళ్ళా ఏమన్నా అయితే నేను ఇస్తా. సహాయము చేసేటువంటి వారముగా దేవుని బిడ్డల ఎడల దేవుని యొక్క పరిశుద్ధుల అవసరములలో ఒకరినొకరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా, ఏంటిది మీ పరిస్థితి? చాలా మనము నిజమైన క్రైస్తవులముగా సంఘం ఎలా ఉంది, సంఘం ఎలా నడుస్తుంది, అయ్యగారు ఎలా ఉన్నాడు, అమ్మగారు ఎలా ఉన్నారు, తిన్నారా, తాగారా, ఏమన్నా ఉందా, పరిస్థితి లేదా? మా అయ్యగారికి మస్తు, ఆయనకేంది బాధ, మనం పోకపోయినా మారుతుంది. ఆయన ఎట్లయినా ఇట్లనే అట్ట బొర్లిచ్చైనా బతుకుతాడు. ఆయన దేవుడు తక్కువ ఏం చేయడు. కర్టసీ అంటారు దీన్ని, ఏమంటారంటే కర్టసీ. ఎలా, ఏంటిది పరిస్థితి? పరిశుద్ధుల అవసరములలో విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనము, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు. పెద్ద ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు. ఆయన మనల్ని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు. అరే దేవుని ప్రేమ ఎలా ఉంది అయ్యా? ఆ రోజు వానికి దిగంబరుడై ఉండి, వానికి కట్టుకుంటే వస్త్రములు లేక, వానికి తినడానికి ఆహారం లేకపోతే, బ్రదర్ మీ కొరకు ప్రార్థన చేస్తా, యేసయ్య మూట పంపుతాడు. ఈ మధ్య పనికిరాని అన్ని సాక్ష్యాలన్నీ స్టార్ట్ అయినాయి. పనికిరాని సాక్ష్యాలు, పనికిరాని యూట్యూబ్ వచ్చింది. ఇక నిజమైన సాక్ష్యం కూడా చెప్తలేడు. గ్యాస్ అయిపోయింది బ్రదర్, ప్రార్థన చేసిన గ్యాస్ వచ్చేసింది. గ్యాస్ అయిపోయిందట, ప్రార్థన చేసిందట, గ్యాస్ నించిందట. నేను ప్రార్థన టక్కున బంగారం దొరికింది. అది కాదు, నీ దగ్గర ఉంది ఆల్రెడీ, లేకపోతే ఇమ్మంటలే. ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి నీ దగ్గర లేకపోతే ఇమ్మలే. నీ దగ్గర ఉంది, లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి నీ సహోదరుడు లేమి కలుగుట చూచి, వానికి ఏమి లేకపోవట చూసి ప్రార్థన చేస్తా, నువ్వు మంచిగుండు, బాగుండు, అప్పటికి వాడికి ఆకలి అవుతుంది, అన్నం పెట్టకుండా, వాని కష్టం ఉంది, వాని కష్టం తీర్చకుండా నీ చేతనైంది. నువ్వు మొత్తం 10 లక్షలు అప్పు ఉంటే నువ్వు 10 లక్షల అప్పు తీయమని నేను చెప్తలే. ఒక పూట భోజనం అయితే పెట్టగలుగుతావుగా, అది చాలు. అదే ప్రేమ. ఒక పూట భోజనానికి అయితే సాయం చేయగలుగుతాంగా, అది దేవుని ప్రేమ. కనికరము చూపని వాడి ఎడల దేవుని ప్రేమ ఎలాగున్నది? సహాయము చేసేటువంటి వారముగా. నిజమైన క్రైస్తవుడు వాడు కంపాషన్, వానిలో కనికరము. ఇంత కష్టంలో ఉన్నారు, నేనేదో ఒకటి చేయాలి, నా చేతనైంది చేస్తా. ఇదొక గుర్తు పెట్టుకోండి. నువ్వు బీదలను కరుణించువాడు యెహోవాకు అప్పిస్తే, యేసయ్యగా అప్పిస్తే ఆయన మళ్ళీ ఏ రేంజ్లో ఇస్తాడో మనకు రిటర్న్. ఆయన వడ్డీలో ఇడు, ఆయన గుప్పులు విప్పాడంటే చాలికంతే. బీదలను కరుణించు, ఆపదలో ఉన్న వారికి, కష్టంలో ఉన్న వారికి నీ సహాయం నుంచి నీ చెయ్యి వెనకకు తీయమాకు. ఉన్నదే ఒక్క పూట చాలు, ఎక్కువ వద్దు. ఒక్క పూట చాలు, ఒక్క పూట భోజనం చాలు, ఒక్కనికి చాలు. సహాయము చేయువాడై. నువ్వు బయట చేయలేకపోతే మనలో చాలా మంది కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని చూడండి. కనికరం ఎలాగుండును. చిన్నపిల్లలారా, అదే 18వ వచ్చింది, నెక్స్ట్ వచ్చింది. చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను. మాటతో నాలుగుతో ప్రేమించడం అంటే
ఇది ఇక్కడ ఇంకో రకమైన ప్రేమ ఉంది. మాటతో ప్రేమిస్తాడట, నాలుగుతోటి ప్రేమిస్తాడట. మాటతోటి నాలుగుతోట. ఎప్పుడన్నా చూసారటండి ప్రేమను మీరు? నేను చాలాసార్లు చూశాను. నాకు చాలా తెలిసేటండి ప్రేమలో. మాటలతో పనులు కావు, తీయని మాటలతో పనులు కావు, క్రియ కావాలి. నువ్వు మంచిగుండు బ్రదర్ అనే దానికి నువ్వు నేను నీ కొరకు ప్రార్థన చేస్తా అనటం వల్ల వాడి ఆకలి తీరదు. ఒక పూట భోజనం పెట్టడం వల్ల వాడి ఆకలి తీరుతుంది. సహాయము చేసే వారముగా మనం ఉండాలని చెప్పేసి అని మూడవ గుర్తు. మొదటి గుర్తు ఏంటిది? నిష్కపటమైన ప్రేమ ఉండాలి, కపటము లేని ప్రేమ ఉండాలి. వీడి దగ్గర మేలు జరుగుతుంది, వీడి దగ్గర మంచి ఉంది, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎప్పటికైనా ఉపయోగపడతాడు కాబట్టి వీనితో సహవాసం చేద్దాం, వీనితో ప్రేమిద్దాం. అది కపటమైనటువంటిది. రెండవది అనురాగము, మిక్కటమైనటువంటి హృదయంలో నుంచి ఆ యొక్క అనురాగం ఉప్పొంగాలి. మూడవది సహాయము చేసేటువంటి వారముగా ఉండాలి. నాలుగవ గుర్తు ఆతిథ్యం ఇవ్వాలని రాయబడింది. అదే లేఖన గ్రంథంలో లేఖన భాగంలో ఏమని రాయబడింది? ఆతిథ్యము ఇచ్చేటువంటి వారముగా ఉండాలని చెప్తుంది. మళ్ళీ ఒకసారి 13వ వచనం, పరిశుద్ధుల అవసరములలో పాలు పంపులు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేవారై ఉండాలి. శ్రద్ధగా ఆతిథ్యం అంటే ఏంటిది? ఆతిథ్యం ఎవరైనా మన దగ్గరకు వస్తే మీకు కలిగినటువంటి దాన్ని పంచుకోవటం. కరెక్ట్గా 1 గంటకు వచ్చారు మీ ఇంటికి, ఏం చేస్తారు? అది ఆతిథ్యం అంటే. కరెక్ట్గా 1 గంటకు వచ్చారు, ఏం చేయాలి? ఉంటానంటే 2 గంటల దాకా ఉంటామంటే మాకు తెలిసిన సోదరుడు, అన్న మీ దగ్గరికి వస్తుంటే, అన్న భోజనం చేసి రండి ఒకసారి, భోజనం చేసి రండి ఒకసారి. ఆతిథ్యము. ఇప్పుడు బిడ్డలారా, నీకు కలిగిందే మటన్ చికెన్ బిర్యానీలు కాదు, నీకు కలిగిందే ఆతిథ్యము. ఎట్లా చేయాలట? శ్రద్ధగా. నేను చెప్తా ఏనండి, శ్రద్ధగా. ఎట్లా ఆతిథ్యం చేయాలంటే, 1/2 కిలో ఉప్మా 10 మందికి పెట్టాలి. 1/2 కిలో ఉప్మా పెట్టగలుగుతారా? నాకు తెలిసి పెట్టిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి 10 మందికి 1/2 కిలో ఉప్మా వండి పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మిగిలింది కూడా. ఏం ఆతిథ్యం చేస్తున్నాము ఏంటిది ఆలోచన చేయాలి. దీనివల్ల మీకు తెలియదు కానీ ఆతిథ్యం చాలా ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. మీకు చెప్తా చూడండి, నిజమైన క్రైస్తవుడు ఆతిథ్యం ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు 40 నుంచి 41, 42, 43 వచనాల్లో 40 కొన్ని మాటలు చెప్తున్నాను. 41, 42, 40 వచనం చదువుదాం. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు, ఆగండి, మిమ్మును చేర్చుకున్నవాడు ఎవరిని? శిష్యులకి చెప్తున్నాడు. మిమ్మును చేర్చుకున్నవాడు అంటే ఎవరిని? దేవుని యొక్క సేవకులు, లేకపోతే దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క ఎవడైనా సరే, అన్యుడు చుట్టమైనా సరే, బంధువైనా సరే, ఎవడైనా సరే, దేవుని పేట ఒకరిని చేర్చుకున్నాం. దేవుని బిడ్డలను మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు. అంటే ఎవరిని? యేసును చేర్చుకున్నట్టు. యేసును చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణిని చేర్చుకున్నట్టు, అంటే తండ్రిని చేర్చుకున్నట్టు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మీ ఇంటికి వచ్చి ఆతిథ్యం చేయాలి, లేదా తండ్రి అయినటువంటి దేవుడు మీ ఇంటికి వచ్చి ఆతిథ్యం చేయాలంటే దానికి ఎవరిని తీసుకొస్తారు? ముందు దేవుని పేరట వచ్చిన వాడిని మీరు రిసీవ్ చేసుకోండి. దేవుని పేరట వచ్చిన మిమ్మును చేర్చుకున్నాడు, శిష్యులను చేర్చుకునేవాడు, సేవకులను చేర్చుకునేవాడు, ప్రవక్తలను చేర్చుకున్నటువంటి వాడు, లేకపోతే దేవుని బిడ్డలను చేర్చుకున్నటువంటి వాడు వాళ్ళ దేవుని చేర్చుకున్నట్టు, వాళ్ళ తండ్రిని చేర్చుకున్నట్టు. ఎంత గొప్పగా ఉంది. ఇప్పుడు బిడ్డలారా, మనం ఆలోచన చేయవలసిన వారం ఆతిథ్యము. ప్రవక్త అని
ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును, శిష్యుడని ఎవడు తన చిన్నవారిలో ఒకడికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తాడో వాడు తన ఫలము పోగొట్టుకోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. గిన్నెడు చన్నీళ్ళు అంటే ఎంత ఖర్చు అవుతుంది? గిన్నెడు చన్నీళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది? ఏం చేయకపోయినా, ఛాయ్ పెట్టకపోయినా మంచిదే, కానీ ఫస్ట్ ఒక పర్సన్ మీ ఇంటికి వస్తే ఫస్ట్ మీరేం చేయాలంటే వాటర్ తాగండి అని ఆఫర్ చేయండి. ఒక గ్లాస్ వాటర్ చాలు, తాగని తాకపోని. ఇప్పుడు కొంతమంది ఆల్కలీన్ వాటర్ తాగుతున్నారు, మామూలు వాటర్ తాగలేదు. మనకు అభ్యంతరం లేదు, నీ కర్టసీ ఒక గ్లాస్ తీసుకోండి. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఈ గిన్నెడు చన్నీళ్ళ కొలత అక్కడ రాయబడింది. ఏ గిన్నెడు చన్నీళ్ళ కొలత? నువ్వు ఇచ్చే గిన్నెడు చన్నీళ్ళ కొలత దేవుని యొక్క లెక్కలో వాడికి రావాల్సిన ప్రతిఫలం ఎట్టిస్తారు? ప్రతిఫలం ఎట్టిస్తాం? జీతం ఎట్లిస్తాం? 20 రోజులు చేస్తే 30 రోజులు జీతం ఇస్తాడా? ఈడా ఎందుకని అంటే నువ్వు చేసిన పనిని బట్టి నీకు కొలత వస్తుంది. ఈ గిన్నెడు చన్నీళ్ళని బట్టి గిన్నెడు చన్నీళ్ళు నీకు తిరిగి దానికి ఏమి ఇవ్వాలో దేవుడు అది ఇస్తాడు. నీళ్ళకే కొలత కొలిసిన దేవుడు, నీళ్ళు ఇస్తేనే కొలత కొలిసిన దేవుడు, నువ్వు ఆతిథ్యం ఇస్తే కొలత కొలవకుండా ఉంటాడా? నిజమైన క్రైస్తవులు ఆతిథ్యం ఇచ్చేటువంటి వారుగా, నీ దగ్గర ఉన్నదే పచ్చడి ఉంటే పచ్చడి, నీ దగ్గర ఏది ఉంటే అది. ఒక ఆయన ఆతిథ్యం ఇచ్చి ఒక గొప్ప మేలు పొందుకున్నాడు తెలుసా? మీదటికి ఈ కాలంలో నీకు ఒక కొడుకు పుడతాడు అన్నాడు. ఈయన వయసు ఎంత? 99 సంవత్సరాలు. అప్పటికి ఆ సంఘటన జరిగే టయానికి 99 సంవత్సరాలు. ముగ్గురు కనపడ్డారు. అబ్బో ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఈయన పరిగెత్తి సాగిలో పడి 99 ఇయర్స్ వ్యక్తి సాగిలో పడుతున్నాడు. సాగిలో పడి బత్యమలాడు, అయ్యా నీ దాసుని ఇంటికి మీరు రావాల్సిందే. ఇసుకపోయి ఆ మమ్మరి దగ్గర చెట్టు కింద కూర్చోబెట్టి లోపల పోయాడు. ఆమెకి ఎన్ని సంవత్సరాల్లో పాపం? ఒక 10 ఇయర్స్ గ్యాప్. 89 ఇయర్స్ ఓల్డ్ షారా అమ్మగారు లోపల ఉంది. మధ్యాహ్నము ఎన్ని గంటలప్పుడు? మధ్యాహ్నం అంటే 1 గంటకి, 12ంటికి అనుకుంది. 12 నుంచి మధ్యాహ్నం స్టార్ట్. పొంగల్లోనే వెంటనే చూశాడు, అమ్మా కొద్ది వంట చేస్తావు? హోటల్ ఏం లేవా? హోటల్ ఏం లేవా? స్విగ్గీ పెట్టా, స్విగ్గీ ఆర్డర్ పెట్టు అంటానికి ఆ రోజు స్విగ్గీ లేదు, హోటల్కి పంపడానికి హోటల్ లేదు. 3 మానికల మెత్తని పిండి, ఒక చిన్నపాటి మేకపిల్ల, కష్టం ఎండ గుడారం మళ్ళాగా స్లాబులు కూడా కాదు అవి, పుట్టిట్లా పరదా వేసుకున్నారు. ఆ పరదాలో ఎండ కొడుతుంది చేశారు. ఆతిథ్యము వాళ్ళ కొంతమంది తమ ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. నువ్వు అనుకుంటున్నావు మనిషికి చేస్తున్నా అని కాదు, ఆ మనిషి తరపున దేవుడు వస్తున్నాడు. గమనించాలే. ఇంకొక ఆమె కరువులో మొత్తం బతికింది. కరువు మొత్తం బతికింది. చిన్న పిండి ఆమె అప్పటికి చెప్తుంది, నేను నా కొడుకు చచ్చిపోకముందు ఒక్క అప్పు ఈ చిన్న గుప్పెడి పిండి అంటే ఏముంటుందండి? గుప్పెడి పిండి ఎంత వస్తుంది మీకు? మీరు పోయి సాయంత్రం పోయి పిండి తీసి ఒక గుప్పెడు అట్లా దాంట్లో వేసి చపాతీ చేసి చూడండి, ఒక గుప్పెడి పిండి. హల్లెలూయా. ఒక గుప్పెడి పిండి వేసి చూడండి. 2 సంవత్సరాల పిల్లగాడు కూడా సరిపోదు అది. ఫస్ట్ నువ్వు నాకు దగ్గర తీసుకురా అయ్యా. ఓకే. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నిజమైన క్రైస్తవులు ఆతిథ్యం ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. ఈరోజు ఎట్లుంటున్నారు తెలుసా? ఇప్పుడు ఇంటికి వస్తే ముందు లోపల 2 టంగు మంది మోగిస్తారు. కిచెన్లో టంగు మోగిస్తే బయట ఉన్నవాడు ఏందిరా వీళ్ళిద్దరు ఏం చేయలేదు కదా, ఇంట్లో ఏమున్నాయి అనుకున్నవాడు, డబ్బు ఏదో జరుగుతుంది బ్రదర్ మళ్ళీ వస్తా అంటే అన్ని వెళ్ళమని చెప్పకుండా వెళ్ళగొడతారు వీళ్ళు.
సో 4వది ఆతిథ్యం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, నీకు ఈ లక్షణాలు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి, నాకు ఈ లక్షణాలు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి అంతే. ఎవరి కొరకు కాదు ఇవి. ఆ ఎల్లగొట్టేటోళ్ళ నేనున్నానా లేదా చూసుకోవాలి. ఆతిథ్యం ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. ఆదరించేటువంటి లక్షణం. చూడండి 15వ వచనము 16వ వచనం. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడిది, ఉండుడి, హెచ్చువాటి యందు మనసుంచక ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఆదరించే గుణం ఉండాలి. క్రైస్తవులకి ఎటువంటి గుణం ఉండాలి? ఆదరించే గుణం. ఏం ఆదరిస్తున్నాడు ఇక్కడ? సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి. వాడికి అంతే కావాలి అనుకోమాకండి. నీ సహోదరుడు ఈ విషయంలో అవి ఈ సృష్టిలో ఎక్కడ ఏ జాతికి లేదు, కానీ ఆ జాతికి మాత్రము ఈ లక్షణం ఉంది. ఏంటిది ఆ జాతి? కాకి జాతి. కాకి జాతి. ఒక కాకి కనుక పడిపోయిందంటే మిగతా కాకులను దాని చుట్టూ కలిసి చోరి ఏడుస్తాయి. ఒక కాకి చచ్చిపోయిన, ఒక కాకి కింద పడ్డా, మీరు అబ్జర్వ్ చేయండి, కాకులన్నీ అరుస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అక్కడ ఏదో కాకి ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చిందని. మరి ఆ జాతికి ఎందుకు దేవుడు అటువంటి లక్షణం పెట్టాడు? కానీ మనం నేర్చుకోవాలి దాని నుంచి. ఆడా ఏడుతి, మనకు అట్టే కావాలి. ప్రియని బిడ్డలారా, ఏడ్చు వారితో, బాధతో ఉన్న వారి దగ్గరికి పోయి దేవుని ప్రేమ, అమ్మా మేమున్నాం, ఏం కాదు, మేము ప్రార్థన చేస్తాం, మేము సహాయం చేస్తాం, మేము మీకు అండగా ఉంటాం. మాట సహాయం, ఆదరించే గుణం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు బతికున్నప్పుడు 11వ అధ్యాయం 33వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనం మనం జాగ్రత్తగా చూస్తే, అక్కడ లాజరు అనేటువంటి వ్యక్తి చనిపోయి ఉంటాడు. లాజరు అనేటువంటి వ్యక్తి చనిపోతే 33వ వచనం చదవండి. ఆమె ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి మూలుగుచ్చు అడగగా, ప్రభువా చెప్పిరి. యేసు చాలు. ఎందుకు ఏడుస్తున్నాడు యేసయ్య? వాళ్ళని చూడగానే, మార్తా, మరియా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడగానే యూదులు ఏడుస్తున్నారు. వాళ్ళు సొంత తమ్ముడు చనిపోయాడని వాళ్ళు ఏడుస్తున్నారు. ఏడుస్తూ ఉంటే యేసు క్రీస్తు ప్రభువారు లోపల ఆత్మలో మూలుగుచు దుఃఖముతో, వేదనతో ఆయన కన్నీరు విడిచెను. హల్లెలూయా. ఏం విడిచాడట? కన్నీళ్లు విడిచాడట. ఈయనకు పోవాల్సిన అవసరం ఏముంది? లాజరు చచ్చిపోతే ఈయనకేమిటండి? ఈయన ప్రభువు యేసు దేవుడు అయినటువంటి వాడు లాజరు చచ్చిపోతే ఈయన పోయి ఏడవలసిన అవసరం ఏముంది? ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలంగా, క్రీస్తు బిడ్డలంగా ఆదరించే గుణం, కష్టంలో ఉన్న వాడితో స్పందించే గుణం, వాని దగ్గరికి పోయే గుణం, వానితో మాట్లాడేటువంటి గుణం, ఆదరణ. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు విడచెను. మనకు అటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. కాకులకే ఉంది, మనుషులు మనకు లేకపోతే ఎలా? కాకులకే ఈ గుణం ఉంది, మనుషులు మనకు లేకపోతే ఎలా? ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, యోబు గ్రంథంలోనికి రండి. యోబు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. తెమానీయుడైన ఎలీఫజు, షుహీడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు ఆపదలన్నిటిని గురించి వినిన వారై కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని
ఆలోచించుకొని తమ తమ స్థలములను విడచి వచ్చిరి. యోబు గారికి 3 స్నేహితులు ఉన్నారు. ఒక ఆయన పేరు ఎలీఫజు, ఇంకొక అతని పేరు బిల్దదు, ఇంకొక అతని పేరు జోఫర్. వీళ్ళు 3 యోబు గారికి స్నేహితులు. మీరు జాగ్రత్తగా చెక్ చేస్తే ఎలీఫజ్ అనేటువంటి అతను తేమాన్ అనేటువంటి ఊరికి చెందినటువంటి వాడు. యోబు గారు ఊజు అనేటువంటి ఊరికి చెందినటువంటి వాడు, ఊజు దేశం. వీళ్ళ ఊరు మధ్యలో గ్యాప్ మనం జాగ్రత్తగా చెక్ చేస్తే ఈరోజు ఆ యొక్క గూగుల్ స్టాటిస్టిక్స్ని బట్టి చూస్తే 60 నుంచి 150 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందట. ఎలీఫజ్ యొక్క ఊరు యోబు యొక్క ఊరు నుంచి 50 నుంచి 150 కిలోమీటర్ల డిస్టెన్స్. బిల్దర్ అనేటువంటి వ్యక్తి యొక్క ఊరు 200 నుంచి 400 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. ఆ యొక్క జోఫర్ అనేటువంటి వ్యక్తి యొక్క ఊరు 300 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. యోబుకి కష్టం వచ్చిందని తెలుసుకొని, యోబు పిల్లలు చనిపోయారు, యోబు కూతుళ్ళు చనిపోయారు, కొడుకులు చనిపోయారు, ఆస్తిపాస్తులు పోయినాయి, ఇదిగో అగ్ని వచ్చి మొత్తాన్ని తగలబెట్టింది, యోబు అనారోగ్యంతో ఉన్నాడు, కురుపులతో ఉన్నాడు, బూడిద పోసుకున్నాడు, గోనె బట్ట కట్టుకున్నాడు, ఇదిగో వేదన పడుతున్నాడు అని తెలిసినప్పుడు వాళ్ళు 3 అతనితో కలిసి ఏం చేయడానికి వచ్చారు? ఏం చేద్దామని వచ్చారు వీళ్ళు? అతనితో కలిసి దుఃఖించుటకును, అతనిని ఓదార్చుటకును పోవాలనని నిర్ణయించుకొని వచ్చారు. తర్వాత లేఖనాల్లో ఉంటది, వారు వచ్చి యోబుతో మాట్లాడారని చెప్పేసి అని స్పష్టంగా బైబిల్ తెలియదు. దుఃఖించుటకును, అతనితో కలిసి దుఃఖించాలి. ఎందుకు దుఃఖించాలి? అతనితో కలిసి స్నేహితుడు, నావాడు, నా మనిషి, నా మిత్రుడు, నా స్నేహితుడు, నా సంఘస్థుడు, నా యొక్క సహోదరుడు, నా యేసు రక్తములో నాకు సహోదరుడు. మనకి కష్టం వచ్చింది, నేను పోయి ఆదుకోవాలి, నేను పోయి సహాయం చేయాలి, నేను పోయి వానితో మాట్లాడాలి, నేను పోయి వానితో కలిసి వాని కష్టాన్ని పంచుకోవాలి, వాని కష్టాన్ని పంచుకోవాలి, వానితో నేను ఓదార్చాలి. గుర్తుపెట్టుకోండి, మీరు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నప్పుడు పోకపోయినా వాడు కష్టంలో ఉన్నప్పుడు పోయాడంటే మాత్రం నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు. ఒక వ్యక్తి కష్టంలో నీ పక్కన ఉన్నాడు అనుకో, ఖచ్చితంగా నిజంగా బుద్ధి ఉన్నవాడైతే ఆ మనిషిని గుర్తుపెట్టుకుంటాడు. నేను అప్పుడప్పుడు మా పిల్లలకు చెప్తా, మా పాస్టమ్మ చెప్తా, నేను కూడా నా కాన్సెప్ట్ ఏంటంటే, కీడు చేసినోడు మర్చిపో, నీకు కీడు ఎవడైతే చేస్తాడో వాడిని మర్చిపో. నీకు మేలు చేస్తాడు చూడు, కష్టంలో నీ పక్కన ఉంటాడు చూడు, కష్టంలో నీతో కలిసి ఉంటాడు చూడు, నీ చేయి పట్టుకుని ఉంటాడు చూడు, నీ కోసం నిలబడతాడు చూడు, కష్టంలో ఉన్నప్పుడు వాడిని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోమాకండి, ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, నేను మా పాస్టర్తో చాలాసార్లు చెప్పిన, పోనీలేమ్మా మన కష్టంలో వాళ్ళు మనతో ఉన్నారు, మనము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనతో ఉన్నారు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే వదిలేస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను ప్రియములారా? దుఃఖించడానికి వచ్చారు, కలిసి దుఃఖించేవాడు, ఓదార్చడానికి వచ్చారు. ఆ మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఒక మనిషి కష్టంలో నువ్వు పక్కన నిలబడితే నిజంగా బుద్ధి ఉన్నవాడు లైఫ్లో మర్చిపోడు. క్రైస్తవునిగా నువ్వు అటువంటి లక్షణాన్ని అటువంటి గుర్తు కలిగి ఉండాలి, అటువంటి విధానాన్ని నువ్వు కలిగి ఉండాలి. పోవాలి, ఓదార్చాలి, ఆదరించాలి. ప్రియములారా, మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, ఏడ్చువాని ఇంటికి వెళ్ళండి, ఏడ్చువానితో ఏడవండి, దుఃఖించువానితో దుఃఖించండి. క్రైస్తవుడు చూడండి ప్రియములారా, అందుకనే ఒక ప్రవక్త ఏడుస్తూ ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.
నా కన్ను కన్నీళ్ళ ఊటగా ఉండదు గాక. బా, నిజంగా ఈయనకు ఇంకో పేరు ఉంది, వీపింగ్ ప్రాఫెట్ అని ఈయనకు ఒక పేరు. అంటే కన్నీటి ప్రవక్త అని ఈయనకి పేరు. ఇశ్రాయేలీయుల కొరకు ఏం ఏడ్చిండండి ఈయన. ఇశ్రాయేలీయుల కొరకు ఊరి కడుపులో నుంచి జలలో నుంచి నీళ్లు ఊరినట్టు ఈయన కళ్ళలో నుంచి నీరు ఊరుతూ కన్నీటి ఊట, హతమైన వారిని గురించి, శ్రమపడ్డ వారిని గురించి, చనిపోయిన వారిని గురించి, కష్టంలో ఉన్న వారిని గురించి, నేను కన్నీరు, నా తల జలమయమైపోయింది. అసలు ఇక పడుకుంటే ఇక అదంతా ఇక నీళ్లు, కన్నీరు. అంటే అక్కడ నీళ్లు పోసి నీళ్లు ఆగినాయి అని కాదు అక్కడ అర్థం, అది అలంకారము. అంటే అంత హృదయంలో అంత విపరీతంగా కన్నీరు విడుస్తూ ఉన్నాడని చెప్పేసి నా కన్ను కన్నీటి ఊటగా, నా సహోదరుడు, వీడికి కావాల్సిందే, వీడికి అయ్యిందే, వీడి పరిస్థితి ఇంతే, వీడి జీవితం ఇంతే అని అంటలేడు. నా మాట వినలేదు, నా వాక్యం వింటలేరు, నాకు ఎదురు తిరిగారు, నన్ను తీసుకపోయి గొంతులో వేసారు, కాబట్టి వీళ్ళు నాశనం అయిపోవాలి అని చెప్పిస్తలేడు. కొంతమంది ఎక్కడి నుంచి చెప్పిస్తుంటారు, నా మాట వినకపోతే నీ బతుకు అంతే. శపించలేడు, ప్రియములారా, శాపములు పెడతలేడు, కన్నీరు గారుస్తున్నాడు. సో నువ్వు ఏడ్చువారితో కలిసి ఏడ్చేటువంటి వారముగా, కష్టంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనము ఓదార్చే వారముగా, యోబు దగ్గరకు రావాల్సిన అవసరం ఏముంది? వీళ్ళకి యోబు దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు ముందే డిసైడ్ చేసుకొని వచ్చారు. ఎందుకు పోతున్నావు? ఒక 100 రూపాయలు ఇచ్చేద్దాం అనుకుపోతున్నారా? అందుకు పోతులే వీళ్ళు. కొంచెం ఒక థమ్స్అప్ పట్టుకొని పోదామని వస్తున్నారు, థమ్స్అప్ పట్టుకొని వస్తున్నారా? అది కాదు. ఎందుకు? అతను దుఃఖములో ఉన్నాడు, నేను కూడా పోయి అతని కొరకు నేను అతని దుఃఖములో పాలు పంపులు పొందుకుంటా అని వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమిళ్ళరా, మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఇప్పటివరకు ఎన్ని నేర్చుకున్నాం మనం? ఏమో రండి, నిజమైన క్రైస్తవుల యొక్క గుర్తులు, మార్క్స్, ఇవన్నీ నీ మీద ఉండాలి, నువ్వు కనపడాలి. ఈ గుర్తులు నీ మీద ఉంటే నువ్వు నిజమైన క్రైస్తవుడివే. ఇటువంటి లక్షణాలను నువ్వు కలిగి ఉంటే నువ్వు నిజమైన క్రైస్తవుడివే. మార్క్స్ ఆఫ్ ట్రూ క్రిస్టియన్. చూడండి, 3 రకాలుగా విభజించాం. ఒకటి, విశ్వాసుల ఎడల మన యొక్క విధానం ఎలా ఉండాలి. సో ఈ మొదటి పాయింట్లో చూడండి, మొదటిగా ఏంటిది? నిష్కపటమైన ప్రేమ. కుళ్ళు పెట్టుకోమాకండి, కుట్ర పెట్టుకోమాకండి, అసూయ పెట్టుకోమాకండి. అరే నీ చర్చి మీ మీ తమ్ముడు, మీ అన్న, లేకపోతే మీ సహోదరుడైనా గొప్పగా దీవించబడ్డవాడు మీ ఓడేనాయా? మీ ఓడే వాడ మా ఏమంటారు? యారాలే కదా, తోడుకోడలు ఏమంటారు? యారాలు. వాళ్ళు ఈ మధ్య బాగా సంపాదించారులే. మా వాళ్ళే సంపాదించారంటే ఏమవుతుంది నీకు? ఈ మధ్య కొద్దిగా మర్చిపోండి అటువంటి వాటిని. అసూయపడమాకండి, కపటము లేకుండా ఉండండి, నిష్కపటమైనటువంటి ప్రేమ. రెండవది అనురాగం. ప్రైజ్లాడక్క, ప్రైజ్లాడు. ముఖం కూడా చూడరు. నాకు ఒకసారి ఒక ఆయన ఇట్లా కూర్చుంటే ఓ చావు దగ్గరికి వెళ్ళాను నేను. నా గురించి అతను కొంచెం నా మీద కోపం ఉన్నట్టుంది. అక్కడ ఉన్నవాడు నాకంటే ముందున్నారు. ఏం చేస్తాను నేను? పోయి అందరికి ప్రైజ్లాడు చెప్తున్నా. ప్రైజ్లాడు అన్నాడు, తల కిందకేసి ప్రైజ్లాడు అన్నాడు. నేను గడ్డం పట్టుకొని ఇట్లా పైకి లేపి ప్రైజ్లాడన్నా అన్న. నాకెందుకండి? ఆయన గడ్డం కిందకి వేసుకుంటే నాకెందుకు? ముఖం పైకి
ఎర్రగా చేస్తే నాకేంది, నా హృదయంలో ద్వేషం లేదు. ఒక సేవకుడు కలిచాడు, నాకు ఒక విశ్వాసి కలిచాడు. బా ఎంతటి దేవుని యొక్క నామం పెట్టబడిన వాళ్ళందరూ కలిస్తే ఆ తృప్తి, ఆ అనురాగం లోపల నుంచి అది వస్తుంది అనమాట. సో అనురాగం కలిగి ఉండాలి. ఈ గుర్తు పెట్టుకోండి. తర్వాత సహాయము చేసేవారంగా పేరు తెచ్చుకోమాకండి. ఎంగిల్ చేతితో కాకిని కూడా దోలడానికి పేరు తెచ్చుకోమాకండి. అవసరమైతే ప్లేటు ఇచ్చేసేయండి. ఒక పూట ప్లేట్ ఇచ్చేస్తే నష్టం లేదు, ఒక పూట మనం పస్తుంటే నష్టం లేదు. ఎంగిల్ చేతితో చేయి కూడా వదలడా ఆయన? వద్దా, ఆ పేరు మనకొద్దు. సహాయం చేసేవారంగా, ఆపదల్లో కష్టములో నీ సహోదరుడు కష్టములు అంటే మనకి మేలు చేసేవారంగా ఉందాం. తర్వాత ఆతిథ్యం ఇచ్చేవారముగా, నీకు చేతనైంది, నీ దగ్గర ఏమి లేవు, చాయ్ పత్తి లేదు, చాయ్ లేవు, ఏమి లేవు, ఒక గ్లాస్ నీళ్ళు అయితే ఉంటాయి, గుర్తుపెట్టుకో. ప్రేమ నువ్వు ఇచ్చేదాన్ని బట్టి ఉండదు, నువ్వు ట్రీట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. అతనితో వారితో నువ్వు సంభాషించే విధానాన్ని బట్టి. సో ఈ ట్రీట్ చేసే ఆతిథ్యం చేసేటువంటి వారముగా ఉండాలి. ఆ తర్వాత ఆదరించే వారముగా, కష్టాల్లో బాధల్లో. ఈ గుర్తులు విశ్వాసుల ఎడల మనము నిజంగా నువ్వు క్రైస్తవునివైతే నీ ఎడల నీకు ఇతర విశ్వాసులతో నువ్వు ఇటువంటి ప్రేమ కలిగి, ఇటువంటి లక్షణాలు, ఇటువంటి గుర్తులు కలిగి ఉండాలి. ఇంకో 2 గుర్తులు ఉన్నాయి. యేసుక్రీస్తు ఎడల ఎలా ఉండాలి, అదేవిధంగా మూడవది శత్రువుల ఎడల. మూడు రకాలు విభజించాం కదా, ఇప్పుడు ఒకటే చెప్పింది నేను, ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 వచ్చే వారం మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, మంచిది.